మనకున్న 2 రకాల వర్టిగోస్‌లో అంటే రొటేటరీ వర్టిగో అంటే గదంతా తిరిగిపోతూ ఉంటుంది. భూమి మన చుట్టూ తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. నాన్ రొటేటరీ వర్టిగో అంటే మనకి పడిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే బాగా నీరసంగా ఉండడం కానీ, సహజంగా కూర్చొని లేచినప్పుడు కానీ, కూర్చున్న పొజిషన్‌లోంచి లేచినప్పుడు కానీ, పడుకొని లేచినప్పుడు కానీ, ఇది డ్యూరేషన్‌ని బట్టి మనం మళ్ళీ నెక్స్ట్ దీని గురించి ఆలోచించాలి. సో, ఫస్ట్ వరి అయ్యేదేంటి? మొత్తం భూమి చుట్టూరా తిరుగుతోందా? లేతే మనం పడిపోతున్నామా? నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ మనకి ఇది ఇమ్మీడియేట్‌గా మంచం మించి లేవడం వల్ల రావడం కానీ, కూర్చొని లేవడం వల్ల వచ్చిందా? లేదా? అన్నది నెక్స్ట్ క్వెషన్. ఈ 2 మనం సెట్ చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంటుంది అన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూ సెకండ్స్ ఉండి తగ్గిపోతుందా? నిమిషాల నుంచి గంట ఉంటుందా? లేకపోతే గంటల నుంచి రోజులు ఉంటుందా? లేకపోతే వారాలు బట్టి ఉంటుందా? ఇది 3వ క్రైటీరియా. సో, మనకున్న కారణాన్ని బట్టి ఈ యొక్క వ్యాధి యొక్క డ్యూరేషన్ అన్నది మనకి తెలుస్తుందన్నమాట. సో, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రొటేటరీయా, నాన్ రొటేటరీయా. నెంబర్ 2, పొజిషన్ చేంజ్ అయినప్పుడు వస్తుందా? లేకపోతే కంటిన్యూస్‌గా అలా ఉంటుందా? మూడోది, వచ్చినది ఎంతసేపు ఉంటుంది? సెకండ్స్ ఉంటుందా? మినిట్స్ ఉంటుందా? గంటలు ఉంటుందా? రోజులు ఉంటుందా? సో, ఈ డ్యూరేషన్ని బట్టి ఈ 3 ప్రశ్నలు బట్టి మనకి మోస్ట్ ప్రాబబ్లీ దీనికి కారణం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. సో, ఎప్పుడు హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే 90% ఈ ప్రాబ్లమ్స్‌లో హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్.